ఈరోజు నేను నిమిషాంబికాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉండిద్ది. ఈ మధ్య ఎక్కడ చూసినా అదే ట్రెండ్ అవుతుంది, చాలా ఫేమస్ అవుతుంది టెంపుల్. అది ఎందుకో ఏంటో నేను కూడా వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను. మీకు కూడా చెప్తాను ఆ ఎక్స్పీరియన్స్ గురించి. ఈ గుడి హైదరాబాద్లో బోడుప్పల్ నుండి 5 కిలోమీటర్స్ అవేలోనే ఉంది. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్లో ఉండేది నిమిషాంబికాదేవి, అంటే పార్వతీదేవి దుర్గాదేవి అన్నమాట. ఒకే రూపంలో 2 అవతారాలు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి వెళ్ళి 16 ప్రదక్షిణలు చేసి ఏమైనా కోరిక కోరుకుంటే అది 21 నిమిషాల్లో కానీ 21 రోజుల్లో కానీ కోరిక నెరవేరుద్దంట. ఇది నిజమా అని చాలామందికి డౌట్ రావచ్చు. నాకు కూడా ఆ డౌట్ ఉంది. ఏ గుడికైనా మనం కోరికలు తీరిపోతాయని అయితే వెళ్ళం కదా, దేవుడి మీద భక్తి ఇంకా నమ్మకంతో వెళ్తాము. నేను కూడా అలాగే వెళ్తున్నాను. కానీ అందరిలానే నాకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంది, నిజంగానే ఈ టెంపుల్ ఇంత పవర్ఫుల్లా చూడాలి అని. నాకు కూడా ఒక కోరిక ఉంది, కోరుకోవడానికే వెళ్తున్నా. కానీ అది 21 డేస్లో జరిగేది కాదు, ఒక 5 మంత్స్లో జరగాల్సింది అది. సో ముందు మనం అయితే అడిగి చూడాలి కదా తీరిందో లేదో కూడా మీకు టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. చెప్పాలంటే ఈ టెంపుల్ గురించి డౌట్లో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఇక్కడ కోరుకున్న కోరికలు తీరిన వాళ్ళు మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం ఇవ్వాలన్నమాట. ఈ ఒడిబియ్యం కాన్సెప్ట్ ఏంటంటే ఆమె తెలంగాణ ఆడబడుచుగా భావిస్తారు. సో తెలంగాణలో ఒడిబియ్యం ఇస్తారు కాబట్టి అలా పెట్టారనమాట. ఈ స్టూడెంట్స్ని చూడండి, హైదరాబాద్ని రంగులమయంగా మారుస్తున్నారు. గుడికి రీచ్ అయిపోయాము. కార్ పార్క్ చేసేసి కొబ్బరికాయ కొనుక్కొని వెళ్తున్నాను. ఈ చెప్పులు చూస్తేనే జనాభా ఎంతమంది వచ్చారో అర్థమైపోతుంది. ఈ కేశాలు చూస్తే గుర్తొచ్చింది, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. ఈ టెంపుల్కి లూజ్ హెయిర్తో రాకూడదు, జడ అల్లుకొనే రావాలి. పోనీ పెడతా, క్లచ్ పెడతా అంటే మిమ్మల్ని కూడా బయట పెడతారు. ఇదే శ్రీ మాతా నిమిషాంబాదేవి ఆలయం. ఒక చోట నిమిషాంబికాదేవి అని రాశారు, ఇంకో చోట నిమిషాంబాదేవి అని రాశారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలన్నమాట. ఇందాకే చెప్పా కదా మీకు ఇక్కడ జడ అల్లుకొనే రావాలి అని. ఒక ఆయన వచ్చి ఇక్కడ వీళ్ళకి చెప్పెళ్ళారు, లూజ్ హెయిర్తో రాకూడదు అల్లుకోమని. కొంతమంది స్పీడ్గా వేసేసుకుంటున్నారు, కొంతమంది అయితే లైట్ తీసుకున్నారు. కొంతసేపటికి ఆయన మళ్ళీ వచ్చారు. తెలుసా ఇట్లా చుట్టడం కాదు, అల్లుకోవాలి. రూలు నువ్వు కాలేజ్ పోయినావా, స్కూల్ పోయినావా, ఆ రూల్ ఏంటిది, డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్ కోడ్ ఉంటుంది. ఈ డ్రెస్సా, ఇది డ్రెస్సా, గుడికి వచ్చే డ్రెస్ కాదు ఇది, అల్లుకోలే. పెళ్ళైన పిల్ల పోయి పాపం వీళ్ళు షాపింగ్ అని బయటకు వస్తే ఒక ఫ్రెండ్ టెంపుల్ అని లాక్కొని వచ్చేసిందంట. పాపం బాగా ఫీల్ అయినట్టున్నారు. ఇంత చేస్తారని తెలియదు కానీ జడ వేసుకొని వెళ్ళాలని మాత్రం తెలుసు. అందుకే నేను ఇంట్లోనే జడ వేసుకొని వచ్చాను. ఈ దేవత గురించి చెప్పాలంటే శ్రీ సోమవంశ క్షత్రియుల కులదేవత అంటే ఈమె. ఆ వంశం వాళ్ళే ఈ గుడిని 2006లో నిర్మించి ఈ దేవతను ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అండ్ ఈవినింగ్ 5:30 నుండి 8:30 వరకు. ప్రదక్షిణలు చేయడానికి ఇంతకు ముందు సపరేట్ టైమింగ్ అంటూ ఏం లేదు. ఈ మధ్య క్రౌడ్ పెరగడంతో ప్రదక్షిణలకు స్పెషల్గా టైమింగ్స్ పెట్టారంట. మార్నింగ్ 6 నుంచి 9 వరకు అండ్ ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు. నా బ్యాడ్ లక్, ఇది తెలియక నేను 11 o'clock వచ్చాను. ఇంకోసారి వచ్చిన కోరిక చెప్పుకుంటా. ఈ రోజు అయితే అమ్మవారిని కన్నులారా చూసుకుంటా. క్రౌడ్ అయితే నిజంగానే చాలా ఎక్కువ ఉంది. మేము హెవీ ట్రాఫిక్లో 2 hours ట్రావెల్ చేసి వచ్చాము. కానీ అమ్మవారిని చూడగానే అదంతా పోయింది. అమ్మవారు నిజంగా వచ్చి అక్కడ కూర్చున్నట్టే అనిపించింది మాకైతే. అంత లైవ్లీగా ఉన్నారు. కోరికలు కోరుకోవడం కోసం కాదు, అమ్మవారిని చూడడం కోసమైనా మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు. అసలు ఆమెను చూస్తే కోరికలు కూడా మర్చిపోతాము, అంత అట్రాక్టివ్గా ఉన్నారు అమ్మవారు. ఇది నేను వచ్చేటప్పుడు చెప్పా కదా, కోరికలు తీరిన వాళ్ళు ఒడిబియ్యం ఇస్తారని. ఈవిడ కోరిక తీరిందంట, అందుకే అమ్మవారికి ఒడిబియ్యం ఇస్తున్నారు. అంటే అమ్మవారికి చీర జాకెట్ పెట్టి తాంబూలం ఇచ్చి ఇలాగా బియ్యం వేస్తారనమాట. అసలు అమ్మవారికి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఈ సోమవంశ క్షత్రియుల వంశం వాళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో నుంచి ఒక చేత్తో త్రిశూలం, ఇంకో చేత్తో డమరకం పట్టుకొని సింహవాహనంగా చేసుకొని అమ్మవారు బయటకు వచ్చారంట. త్రిశూలం అంటే కనకదుర్గాదేవి, డమరకం అంటే పార్వతీదేవి. సో 2 అవతారాలు ఒకే రూపంలో ఉన్నాయి. ఆ యజ్ఞంలో నుంచి నిమిషంలో ఉద్భవించారు కాబట్టి నిమిషాంబికా దేవి అని పేరు వచ్చింది.
అయితే అసలు నిమిషాంబికాదేవి టెంపుల్ కర్ణాటక స్టేట్ లో ఉందన్నమాట. ఈ టెంపుల్ ని ఆ వంశస్థులే మన రాష్ట్రంలో కూడా నిర్మించారు, మన హైదరాబాద్ బోడుప్పల్లో అన్నమాట. అండ్ ఇక్కడ కోరుకునే కోరికలు నిమిషంలోనే కోరుకోవాలంట. ఈసారి నాకైతే కోరుకోవడం కుదరలేదు. ఈసారి కోరుకున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ రోజు అమ్మవారికి వచ్చే చీరలన్నీ ఇక్కడ అమ్ముతారనమాట. ఇవి 1000 రూపీస్, ఇందాకడివి 500 రూపీస్. ఇక్కడ కూరగాయల బేరం ఏం లేదు, ఫిక్స్డ్. కానీ దేవుడికి కట్టిన చీరలు అయితే కాదు. ఆ టెంపుల్ ఎదురుగానే పోచమ్మ తల్లి టెంపుల్ ఉంది, అది కూడా దర్శించుకుందామని వచ్చా. ఇక్కడేవో పూజలు హోమాలు చేస్తున్నారు. ఇంకా పోచమ్మ తల్లి అయితే చాలా కలగా ఉన్నారు. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఆ సందు బయటికి రాగానే ఇంకో టెంపుల్ కనిపించింది మాకు, స్వయంభూ అని. ఇంకా అది కూడా దర్శించుకుందామని వచ్చాను. ఇది భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం. బయట చూసారా నంది ఎలా నుంచున్నారో. జనాలు అయితే ఎవరు లేరు, ఆఫ్టర్నూన్ అయిపోయింది. స్వయంభూ అన్నారని నేను లోపలేం వీడియో తీయట్లేదు. ఇప్పుడే పూజారిని అడిగితే ఈ ఏరియాలోనే స్వయంభూగా 2 చోట్ల వెలిసాయంట. అక్కడ మట్టి తెచ్చి ఈ విగ్రహాలను చేశారంట. శివలింగం మాత్రం కాశీ నుంచి తెచ్చారంట. నాకు కుదరక ఆ టెంపుల్స్ కి వెళ్ళట్లేదు, మీకు కుదిరితే వెళ్ళండి. ఈరోజు ఒక గుడికని వచ్చి 3 గుళ్ళు దర్శనం చేసుకున్నాను. ఇంక ఈ రోజుకి సెలవు. అండ్ ఇప్పుడు చేస్తున్నట్టే ఇక ముందు నా ఛానల్ని సపోర్ట్ చేయండి.